ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం రేపుడిలో మైక్రో ఇరిగేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిసా పరిశీలించారు. డ్రిప్ సేద్య పద్ధతిని వినియోగించే రైతులకు ప్రభుత్వం 90% సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. డ్రిప్ ద్వారా నీటి వృధా తగ్గి ఎకరాకు సుమారు 12 బస్తాలు అదనపు దిగుబడి పెరుగుతోందని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 29,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేశామని చెప్పారు. ఈ ఏడాదిలో 2,200 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ పద్ధతిని విస్తరిస్తామని చెప్పారు. రైతులు సాంకేతికతను వినియోగించి ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా లోపాలుంటే అధికారులను సంప్రదించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో సాగు కృషిలో మెయిన్లీ మైక్రో ఇరిగేషన్ అలాగే అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ లో భాగంగా ఈ మైక్రో ఇరిగేషన్ ప్రమోషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. హార్టికల్చర్ ప్రాజెక్ట్ ఎవరైతే రైతులు మైక్రో ఇరిగేషన్ మెయిన్లీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అలాగే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి సబ్సిడీ 90% వరకు సబ్సిడీ స్మాల్ ఫార్మర్స్ కి అవకాశం ఉంటుంది. దాని గురించి మనకి అవగాహన ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము దిగుబడి పెంచాలా. మనం రెగ్యులర్ గా ఇరిగేషన్ పెట్టుకుంటూ ఏదో మొత్తం తడి తీసుకుంటూ వెళ్తుంటే ఆ రిసోర్స్ వేస్ట్ అవుతుంది, వాటర్ వేస్ట్ అవుతుంది. అదే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కనుక మనము ఇరిగేషన్ పెడితే ఎంత కావాలో మొక్కలకి అంతే నీళ్ళు అందుతాయి. దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడే రైతులతో మాట్లాడుతుంది చెప్పారు. సో ఎకరానికి 10-12 బస్తాల వరకు దిగుబడి పెరుగుతూ ఉంది. ఇది చాలా మంచి పరిణామము. ఇది ఇప్పుడు మన జిల్లాలో ఈ సంవత్సరం చూసుకుంటే 2,200 హెక్టార్లో వేయిస్తున్నాము టార్గెట్. అది 3,000 వరకు తీసుకెళ్లొచ్చు. మొత్తానికి జిల్లా చూసుకుంటే 29,000 హెక్టార్లకు ఇప్పుడే వేసాము. కానీ ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. రైతులు ఎంత అవగాహన వస్తే, రైతుల్లో ఎంత చైతన్యం వస్తే, దీని గురించి ఈ స్కీమ్ గురించి రైతులు ఎంత ఉపయోగించుకుంటే అంత మంచిది. పెద్దపల్లి జిల్లా